రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరుమన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి ఢీకొట్టిన కారును కొద్ది దూరం టిప్పర్ లాక్కెళ్లింది. ఇక ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ కింద కారు పడడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. స్పాట్ కు చేరుకున్న పోలీసులు స్థానికులు కలిసి వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నెల్లూరు నుంచి కడప వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, పెరుమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్పాట్ వద్ద సహాయక చర్యలు పూర్తయినట్లేనా? ప్రమాద ఘటనపై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 6 నుంచి 7 నుంచి 10 గంటల లోపల నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు బంధుమిత్రులు తన కుటుంబ సభ్యులందరూ కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ హాస్పిటల్కి ఏదైతే నెల్లూరు నగరం నుంచి బయలుదేరి ఆత్మకూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ బయలుదేరుతున్న ఒక బృందం 7 మంది, ఒక చిన్నారితో సహా 7 మంది సభ్యులు హఠాత్తుగా నెల్లూరు జిల్లా సంగం మండలం ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరు వెళ్ళే రూట్ లో అది నేషనల్ హైవే, ముంబై నేషనల్ హైవే అంటారు. హైవే అది డబల్ రోడ్డు, 4 లైన్ రోడ్డు కాదు, డబల్ రోడ్డు. ఎక్కువగా ఆ రోడ్ లో ఎక్కువగా ఇప్పటికే అనేక మంది దుర్మరణ పాలన ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే రోడ్డు అది. సంగం మండలం దాటిన తర్వాత సంగం కొండ దిగిన తర్వాత విలేజ్ ఎక్కువ ఏరియా అంటే విలేజ్ ఎక్కువగా ఉంటుంది. విలేజ్ లో ఆ సంగం మండలం నుంచి లోపలికి వెళ్ళే దారిలో పెరమణ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి అధిక లోడుతో ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ ఆ క్రాస్ నుంచి ఆ సంగం ఆత్మకూరు రోడ్డుకి తిరిగే క్రమంలో ఏదైతే నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న కారు వెళ్తున్న సమయంలో ఆ టిప్పర్ రాంగ్ రూట్ రావడం కారు ఢీకొనడం జరిగింది. ఏదైతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఏరియా కూడా కారు పూర్తిగా లారీ కింద దూరిపోవడంతో 7 మంది అక్కడికక్కడే హతాశులయ్యారు. ముఖ్యంగా ముందుగా అక్కడ సంఘటన జరిగిన దుర్ఘటన చూసి స్థానికులంతా కూడా కన్నీరు మున్నయ్యారు. వెంటనే తేరుకొని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. పోలీస్ శాఖ సిబ్బంది కూడా సమాచారం అటు ఘటనా స్థలానికి 5 నిమిషాల సెకండ్లో పోలీస్ శాఖ కూడా అక్కడ చేరుకొని అక్కడ మృతులను కూడా తీయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గంటల తరబడి వేసించారు. అదేవిధంగా ట్రైన్ తీసుకొచ్చి ఆ మృతదేహాలను బయట తీశారు. ముందుగా 6 మృతదేహాలను కనుగొన్నారు. అయితే చిన్నారి మృతదేహం లోపల బాడీలో 6 లోపల బాడీ ఇరుక్కోవడంతో కూడా చిన్నారితో కూడా 7 మందిగా మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. అయితే వీళ్ళంతా కూడా నెల్లూరు నగరానికి సంబంధించిన మున్సిపల్ గేట్ వద్ద సంబంధించిన గుర్రం వీధికి సంబంధించిన శేషం సారమ్మ, శేషం తేజ, నల్గొండ లక్ష్మి, టి రాధ, శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా నెల్లూరు నుంచి కూడా ఆత్మకూరు ప్రభుత్వ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఆ రోడ్డు ఇసుక లారీ అతిక్రమంగా అతివేగంగా రాంగ్ రూట్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ రోజు 7 మంది ప్రాణాలు ఒకేసారిగా గాలిలో కలిసిపోవడంతో నెల్లూరు జిల్లా ఉలిక్కిపడింది. తీవ్ర దిగ్భ్రాంతికి నెల్లూరు జిల్లా ప్రజలు దీంట్లో పాల్గొన్నారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు, రాష్ట్ర రవాణా రోడ్డు శాఖ మంత్రి కూడా రామప్రసాద్ రెడ్డి ఒకటికే ఆర్టీసీ నుంచి ఆయన సంతాపం తెలియజేస్తున్న మృతులకి ఆ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా రామారెడ్డి దేవశాఖ మంత్రి కూడా స్పందించారు. ఆయన కూడా ఆ యొక్క రోడ్ ని ఎప్పుడు నిత్యం ముంబై హైవే రోడ్డుగా ఎప్పుడు కూడా అది డబుల్ రోడ్డు కనుక ప్రమాదాలు జరుగుతున్న తీరుని ఆయన ఎంతో విచారణ చేస్తూ వెంటనే ఎన్హెచ్ఏ అధికారులతో కూడా మాట్లాడారు. అది 4 లైన్ రోడ్లుగా చేసే విధంగా ప్రపోజల్ తయారు చేసి కేంద్రాన్ని పంపించాలని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు వెంటనే జారీ చేశారు. ఎందుకంటే ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కనుక దాన్ని 4 లైన్ చేసే విధంగా అనుమతి తీసుకోవాలని కూడా ఎన్హెచ్ఏ అధికారులు కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా దీన్ని స్పందించారు. జరిగిన దుర్ఘటన విచారణ చేస్తూ కథగాతలు కానీ 2 మృతదేహాలకి కావాల్సిన ఏర్పాట్లు ఆలోచన దగ్గరుండి చేయాలని వాళ్ళ కుటుంబాలు అనే విధాలు ఆదుకుంటామని తెలియజేశారు. ఏదేమైనా ఈ రోజు 7 మంది ప్రాణాలు ఆ యొక్క యాక్సిడెంట్ పరంగా జరిగిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి చేస్తున్న నెల్లూరు జిల్లా ప్రజలు. కృష్ణ.